నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత, ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి. ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను, నేచర్ అంటే ప్రకృతి మీదను, తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు, ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ ఏప్రిల్ 14 నుంచి 21 వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది. అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి? చాలా వింతగా ఉంది కదా! అంటే చతుర్ అంటే 4, గ్రాహి అంటే గ్రహాలు. ఈ 4 గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు. అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద, పర్యావరణం మీద, రాష్ట్ర భౌగోళిక దేశము, ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి. అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి? కొత్తగా ఉంది కదా! అనే అంశంలో ఈ 4 ఇందాక చెప్పుకున్న 4 గ్రహాల యొక్క సంయోగము, కలయిక. అయితే ఈ ఒక గ్రహం ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మరి ఏకంగా 4 పవర్‌ఫుల్ గ్రహాలు కలిసి ఉండడం అంటే ఈ 12 రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి. ఈ 4 మోస్ట్ పవర్‌ఫుల్ గ్రహాలు. వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ, ప్రతి ఒక్క మనిషి మీద, ప్రపంచం మీద పడబోతోంది. అవి ఏమిటి? ఎలా? అనేది చూద్దాము. అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది? అన్ని రాశులకి ఉంటుందా అంటే, అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలనుకోండి, ఫలితాలనుకోండి ఉండబోతున్నాయి. ఒక వ్యక్తి మీద, ఒక్కొక్క రంగం మీద. అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ 14 నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఏప్రిల్ 21 వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది. అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు, బుధుడు, చంద్రుడు, రాహు. ఈ 4 గ్రహాలు సంయోగం, మోస్ట్ పవర్‌ఫుల్ 4 గ్రహాలు మేషరాశిలో 14 నుంచి 21 వరకు కలిసి ఉండబోతున్నాయన్నమాట. అయితే చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు. ఎందుకు అంటే చంద్రుడు ఓ ప్రతి 2 రోజులకొకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి 20వ తారీఖు నుంచి అంటే 20వ తారీఖు ఉదయం నుంచి 20 ఫుల్‌గా, 21 కూడా ఫుల్‌గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు 22వ తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడు. అంటే తన గమనాన్ని మార్చుకుంటాడన్నమాట. అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి. ఈ 4 గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు, బుధుడు, రాహు, చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము, అధికారము, స్వప్నాలు, తలకు సంబంధించి, లీడర్‌షిప్‌కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి. అంటే ప్రభుత్వము ప్రభావితమవుతుంది. అధికారము ప్రభావితమవుతుంది. స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ 2 ప్రభుత్వము, అధికారము ఈ 2 ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్‌కి, దేశానికి సంబంధించినవి. మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి. ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది. లీడర్‌షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది. అంటే ఇటు దేశానికి, ప్రపంచానికి, మనుషులకి కూడా ఈ 4 యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది. అయితే ఈ 12 రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది?
ముందుగా మనం దేశాల గురించి, ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది, విద్యార్థుల మీద, ఉద్యోగస్తుల మీద, వ్యవసాయదారులు, వర్తకులు, వ్యాపారులు, పారిశ్రామిక రంగం వాళ్ళు, ఐటీ రంగం వాళ్ళు, తర్వాత రాజకీయ రంగం వాళ్ళు, సినిమా పరిశ్రమల వాళ్ళు, ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, అవి తీవ్రంగా ఉంటాయా, లేదా సామాన్యంగా ఉంటాయా, లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము. ఇప్పుడు చతుర్గ్రాహి యోగంలో ఈ 4 గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ 4 తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి. ఆ రాశిలో ఉన్న వారికి అంటే ఈ 12 రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు. అంటే ఈ 4 కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి, పరిణామము, మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి. ఆ అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ధర్మబద్ధంగానే మీరు ముందుకు సాగాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే చీటింగ్లు కానీ, మోసం చేయడాలు కానీ, ఏదో కాసేపు మాయ మాటలు చెప్పడం కానీ ఇలాంటి పనులకు వెళితే కనుక తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరువాత మీ యొక్క పరపతి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వేరే ప్రాంతాలకు పిలుపు వచ్చే అంటే ట్రాన్స్ఫర్స్ ఉన్న ప్రదేశం నుంచి, అది గృహం కావచ్చు, లేదా అంటే వ్యాపార స్థలం కావచ్చు, లేదా ఉద్యోగం కూడా కావచ్చు, మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి ఇక్కడ. అవి మీరు యోచన చేయండి. అక్కడికి వెళ్తే మనకి మంచి జరుగుతుందా కాదా అనే ఒక యోచన చేసి, ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వర్తిస్తుంది. దానికి తగ్గట్టుగా మీ మీ స్థలాలకు తగ్గట్టుగా ఆ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, విదేశంలో వ్యవహారాలు నడిపే వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉండబోతోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోండి. అంటే బ్యాక్ డోర్లోంచి సక్సెస్ అయిపోదాము, లేకపోతే ఎవరినైనా ఉంచి సక్సెస్ అవుదాము, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే లాంగ్ టర్మ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ధర్మబద్ధంగా వెడితేనే మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే తర్వాత రాజకీయ పరంగా కూడా చూసినట్టయితే రాజకీయ నాయకులకు మీరు ధర్మబద్ధంగా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ మాట చెప్పినా, ఏది అమలు చేసినా ధర్మబద్ధంగా ఉండేటట్టు చూసుకుంటేనే మీకు ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచిది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. మీకు ఏదైతే రాబోతోందో అంటే ఆస్తి కలిసి రావడం కానీ, లేదా వివాహానికి సంబంధించినటువంటి వర్తమానాలు రావడం కానీ అవి కూడా వచ్చే అవకాశం ఉంది. దాని మీద కూడా మీరు ఒక ఇదిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు అంటే ఈ తీవ్రత నుంచి తగ్గించుకోవడానికి, విశేషమైన లాభాన్ని పొందడానికి గురుగ్రహాన్ని తప్పనిసరిగా మీరు పూజ చేయాలి. ఆ 4 గ్రహాల యొక్క తీవ్రతను తగ్గించి గురువు అనుగ్రహాన్ని పొందాలి అంటే గురు సంబంధిత మంత్రాన్ని ఇస్తాను. ఓం బుం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 19 సార్లు ఈ సమయంలో అంటే చతుర్గ్రాహి సమయంలో కనుక మీరు చదువుకున్నట్టయితే ఆ తీవ్రత నుంచి కొంత చల్లగా ఉండేలాగా, అంటే చూడండి మండు టెండలోంచి ఒక చెట్టు నీడకు వస్తే ఎంత హాయిగా ఉంటుందో అలాగే ఈ గ్రహాల యొక్క తీవ్రత నుంచి ఈ గురుగ్రహాన్ని కనుక మీరు పూజించిన, మంత్రం చదువుకున్న అంత చల్లగా ఉండి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు పసుపుని దానంగా ఇవ్వండి. పసుపు వస్త్రాలు కానీ, పసుపచ్చ పళ్ళు కానీ, పసుపు పువ్వులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహంతో ఈ 4 గ్రహాల తీవ్రతను మనం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు అనమాట. అయితే దీంతో పాటుగా ఈ 4 అంటే ఈ 14 నుంచి 21 వరకు ఏదైనా గురువారం వచ్చినట్టయితే ఆ గురువారము గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకొని పసుపు వస్త్రాలతో గుడికి వెళ్ళండి. ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 5 గుప్పెళ్ళు
ప్రత్యేకించి గురువారం రోజు 5 గుప్పెళ్ళు శనగలను దానంగా ఇచ్చేసుకోండి. మీకు గ్రహరీత్యా కానీ, జాతకరీత్యా కానీ ఏవైనా ఉంటే కనుక అవి కొంత ఉపశమనం కలిగేందుకు ఈ పరిహారము. ఈ పరిహారాలు చేసుకొని ఆ స్వామివారిని గురుగ్రహాన్ని పూజించుకొని ఆ చతుర్గ్రాహి యోగం వల్ల వచ్చే తీవ్రతను తట్టుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ నమస్తే.